అంటారు నీకు అసలు యాక్చువల్గా ఫోటోలు కూడా పంపిద్దాం అనుకోండి సింగిల్ దాని అంటారు వన్ టైం వాచ్ చూడండి పెట్టేసేయండి అంటారు. వన్ టైం కాదు మీరు నిజంగా పంపించారు మీ పర్మిషన్ లేకుండా నేను వేయలేనని చెప్తాను నేను. ఇలా నా దగ్గర చేతులు కట్టేసినవి చాలానే ఉన్నాయి బయటికి రానివి. కానీ కళ్ళ ముందు అన్యాయం జరిగిపోతుంటే ఏం చేయాలండి చూస్తూ మనుషులు అన్యాయం అయిపోతున్నారు. డ్రగ్ పెళ్ళరు మనకి వీడియోస్ దొరికాయి, లావణ్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసులు? సూపర్ క్వశ్చన్. మీరు ఇవాళ పేపర్ చూస్తున్నా దానికి ఆన్సర్ దొరికి ఉంటుంది, చాలా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. సో షీ హ్యాస్ సమ్ కనెక్షన్స్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్, అది విని ఉంటారు ఇప్పటికే. అండ్ అలాగే కొంతమంది మీడియా వాళ్ళతో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నేను ఇప్పుడు కాప్స్ ఉంచుకున్నట్టే నేను కూడా ముద్దుగా ఉంచుకుంటాను అంటుంది. అది కూడా మీరు వినే ఉంటారు, లేకపోతే యూ కెన్ లిసన్ టు దట్. సో అలా ఇంకొకటి ఆయన పోలీస్ ఆఫీసర్ తోటి నేను ఆయన్ని పాపం తప్పు పట్టాను నిజం చెప్పాలంటే. సరే మీరు నన్ను తిట్టుకోవచ్చు, ఎంత నువ్వు మగ సానుభూతి పరుడు అయినా కూడా ఇంత దారుణంగా చెప్పకూడదు అనుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఆ కాల్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఆవిడ చాలా క్లియర్ కట్గా షీ సెడ్యూసింగ్ హిమ్. ఆవిడే ఎక్కడున్నారు, నేను రానా, నేను డ్యూటీలో ఉన్నాను, నేను ఎక్కడో ఉన్నాను అని చెప్తుంటే నాకు తెలుసులే మీరు ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారు అందుకే వద్దంటున్నారు, నేను వస్తా, మీరు వద్దంటే నాకు ఇంకా రావాలి, నాకు మిమ్మల్ని రెచ్చగొట్టాలి, నాకు కసి అంటే చాలా ఇష్టం, ఇలా అంటుంది ఆయనతోటి. ఆయనేమో కొంచెం హంపుల్గా అంటున్నాడు. అంటే అలా ఇచ్చారు అంటే అదే ఎందుకు ఇచ్చారు? ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయికి, ఒక డ్రగ్ పెడ్లర్ కి ఆల్రెడీ కేసు ప్రూవెన్ అయింది, ఎందుకు ఇచ్చారు అంత ఇది? అదే పాపం, అది అది పాపమా? పాపం అంటే నేనేమంటానంటే వీళ్ళు ఏం చేస్తారు కాదు, నేను చెప్తాను అది పాపమా అమ్మ, నేను చెప్తాను వినండి. వాళ్ళు ఎలా వస్తారు సార్, ఫస్ట్ చాలా అమాయకులు నన్ను ఇరికిచ్చారు సార్, నాకు అది న్యాయం చేయండి సార్, నాకు ప్లీజ్ సార్, నాకు హెల్ప్ మీ సార్ అంటే జనరల్గా ఒక ఆడకూతురు చాలా అడిగితే ఎవడన్నా సరే సరేమ్మా నేను చేస్తాను అక్కడ. తర్వాత ఒకటి గారు శేఖర్ గారు, నేను ఒకటి చెప్తాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదండి. పోలీస్ స్టేషన్లో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లడైనా తప్పు చేస్తే తోలు తీసి తాడ తీసి పెడతారు. ఇది జెండర్ డిస్క్రిమినేషన్ పోలీస్ స్టేషన్ లో ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే మీకు గ్రౌండ్ రియాలిటీ అస్సలు తెలియదు, మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ మొక్కం కూడా చూడలేదు. అంత లేదండి. లేదు, నేను రాసిస్తా కదా, మీకన్నా నేను గట్టిగా చెప్తా. మీరు వెళ్ళి చూడండి అమ్మా. నిన్న కాకపోన్నా నా మీద కంప్లైంట్ పెట్టడానికి ఈ లావణ్య సృష్టి వర్మ ఇద్దరు కలిసి వెళ్ళారు. సృష్టి వర్మ ఎస్, ఇద్దరు కలిసి వెళ్ళారట. అక్కడ జరిగిన సీన్ ఒకళ్ళు చెప్తున్నారు నాకు. కుక్క పిల్లని వేసుకొని లావణ్య ఇట్లా ఒళ్ళు కూర్చోబెట్టుకొని ఎవరితోనో ఆఫీసర్తో మాట్లాడుతుంది. సార్ కంప్లైంట్ పెట్టండి సార్, తీసుకోండి సార్, వాడు ఎదురు సార్ ఏదో చెప్తుందట. పక్కన సృష్టి వర్మ. మరి ఇద్దరు ఈవిని కూడా కలుపుతుంది శేఖర్ భాష. ఇప్పుడు సృష్టి వర్మ గురించి ఆవిడ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత 100 మంది కామెంట్లు చేశారు, 100 మంది వీడియోలు చేశారు. సృష్టి వర్మ మీ మీద నా మీదే ఎందుకు పెట్టింది ఇంతమంది ఉంటే? పాయింట్ ఏంటంటే లావణ్యం ఇరికించాం, అమాయకం. లావణ్యకి సృష్టి వర్మకి ఏంటి కనెక్షన్? నా శత్రువు అంతే. నాకు శత్రువులు ఎవరున్నారు ఎక్కడున్నారు ఎతుకుతారు. కాకపోయినా కూడా ఎందుకు శత్రువు అయ్యారు లావణ్యకి? రాజ్ తరుణ్కి సంబంధించిన ఎవిడెన్స్ లాంటి పట్టుకొచ్చారు కదా, ఆవిడ కేసు వీక్ అయిపోయింది కదా, అందుకని. ఓకే, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఆఫీస్, బిగ్ ఎఫ్ఎం, ఆర్జే. ఆమె వన్ ఆఫ్ ద టాప్ పేడ్ ఆర్జేస్ ఇన్ ఎంటర్ హైదరాబాద్. ఇప్పుడు ఇంకా చేస్తున్నా. మీరు అడగాల్సింది నన్ను కాదు, లావణ్యని అడగాలి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, లక్ష్మీ పడాలని అడగాలి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించమనాలి ఎక్కడి నుంచి వస్తుంది. సి ఐ హ్యావ్ ఎనఫ్. నేను ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా డబ్బులు తీసుకున్నాను. ఐ డూ ఇట్ యాజ్ అన్ యాక్టివిజం. నాకు ఇది కాకుండా కామెంటేటర్గా వస్తాయి స్టార్ స్పోర్ట్స్, ఇప్పుడు అది దట్స్ బికమ్ జియో స్టార్. సో ఐ హ్యావ్ మై ఇన్కమ్, సో ఐఎమ్ గుడ్. నాకు చిల్లర పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు, డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఐ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎప్పుడు వీడియోల్లోనే కనిపిస్తున్నారు కదా. అదే మీరు గమనిస్తే ఆల్ ద టైమ్ ఆఫ్టర్ నేను ఎవరు అడిగినా కూడా 1 o'clock తర్వాతే ఇంటర్వ్యూలు వస్తాయి. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ మార్నింగ్ షో, 8 to 12 is my breakfast show. It is the clarity of for the clarity of viewers. Thank you. Yes, that's it. No intention of in. ఖచ్చితంగా అడగాలమ్మా, నన్ను కాదు. నన్ను అడగడం కూడా మంచిదే. ఎందుకంటే నేను ఏదో చెప్తుంది ఆవిడ, నాకు డబ్బుల కోసం నేను బ్రోతల్ హౌస్ నడుపుతానట, నాకు డబ్బుల కోసం గంజాయి అమ్ముకుంటానట. ఏమంత కర్మ నాకు, అంత డబ్బులు కక్కుతున్నాను. మీ దగ్గర కూడా ఎంతో కొంత అడిగేవాడు కదా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు.
చెప్తున్నా బేసికల్లీ ఏంటంటే అడగాల్సింది వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే ఏ పనులు చేస్తారో అవే అవతల వాళ్ళకి ఆపాదించి చేసుకుందాం అనుకునే టైప్. సో వాట్ ఈస్ లావణ్యస్ ఇన్కమ్ అమ్మ? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లావణ్యస్ ఇన్కమ్? ఆవిడ ఇచ్చే మందు పార్టీలు కావచ్చు, ఆవిడకి జీప్కి అయ్యే పెట్రోల్ కావచ్చు, ఆవిడ ఉంటున్న బిల్లా మెయింటెనెన్స్ కావచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? రాజుతరం ఇవ్వట్లేదు. చింటూ కొన్నాళ్ళు ఇచ్చి మానేశాడు. మస్తాన్ సాయిని కొన్నాళ్ళు పీడించింది. తర్వాత వాడు ఇవ్వడం మానేస్తే ఆడి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది పోయి. హార్డ్ డిస్క్లో ఆయన వాళ్ళ ఆవిడ వీడియోలు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బయట పెడతానని చెప్పి వీడికి ఫోన్ చేయడమే కాకుండా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి 50 లక్షలు డిమాండ్ చేసింది. చింటూకి వీడికి ఏదో గొడవ అయింది మస్తాన్ సాయికి. తర్వాత చింటూని దగ్గర తీసి వీడు డబ్బులు ఇస్తానని చెప్పి మన ఇద్దరు మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి వీడిని మోసం చేద్దాం. ఇదే ఆడియో కాల్లో విన్నాను. అంటే చింటూ 50 లక్షలు మనకి నీకు 50 లక్షలు ఇస్తానన్నాడు, మస్తాన్ సాయి ఇవ్వలేదు, నాకు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు, వాడిని ఏదో ఒకటి చేద్దాం. ఇదే ఆడియో కాల్ కంటిన్యూస్ లో నేను విన్నాను ఏంటంటే శేఖర్ భాషకి కూడాను ఏదో ఒక స్పాట్ పెట్టండి. కరెక్ట్. శేఖర్ భాషని ఫస్ట్ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు గమనించండి. ఎవరైనా ఇద్దరు అమ్మాయిలు దొరుకుతారా వీడి గురించి మాట్లాడడానికి? యూట్యూబ్లో పిచ్చిగా మాట్లాడి పెడదాం. మీకు ఇప్పుడే గమనించాలి, లక్ష్మీ పడాలని ఇప్పుడు కాదు, లాస్ట్ టైం కూడా లావణ్య గురించి నేను మాట్లాడుతున్నప్పుడు తీసుకొస్తారన్నమాట. అంటే భీష్ముడు యుద్ధం చేస్తున్నప్పుడు సెకండ్ నేను అడ్డం పెడతారు చూడండి. ఒక వాయిస్ విన్నాను, మిమ్మల్ని తీసుకొని వచ్చి పెట్టేస్తే కొట్టేస్తాను, చేసేస్తాను, ఏదో సమాధి దగ్గర వెళ్ళి. ఈ అమ్మాయి చనిపోయిన సమాధికి నేను రెస్పెక్ట్ గా ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్ లో వెళ్తాను అక్కడికి. అదేంటంటే ఊరవతలు ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటుంటాను. ఆ టైంకి అంటే ఈ మా ఇంటికి వస్తుంది కదా, అప్పుడప్పుడు వచ్చినప్పుడు అడిగింది ఎవరిది ఈ ఫోటో అంటే నేను చెప్పాను ఇలా అని చెప్పినప్పుడు ఓహో అని చెప్పి అదంతా నోట్ చేసుకొని వీడు ఆ టైంకి అక్కడికి వెళ్తాడు. అది రిమోట్ ఏరియా, అక్కడ అది పొలంలో మధ్యలో ఉంటుంది. వెళ్ళి గ్లౌజులు వేసుకొని ఆడినాడు. అండ్ మా ఆవిడ కూడా ఇద్దరిని చంపేద్దాం అని ఒక కుట్ర. సో ఈ వాయిస్ బయటకెలా వచ్చింది కుట్ర? ఓకే, చింటూతో మాట్లాడింది ఇది. చింటూ లావణ్య ఫ్రెండ్స్ ఉండే, మీరు చెప్పారు కదా, చింటూ లావణ్య మస్తాన్ సాయి వీళ్ళందరూ యాక్చువల్గా ఫ్రెండ్స్. బట్ ఏంటి గ్రూప్ మొత్తం ఎంతమంది గ్రూప్ ఉన్నారండి? 12 మంది కదా, ఇంకా చాలా మంది ఉంటారు. బట్ ఎఫ్ఐఆర్ లో ఉన్నది 12 మంది. ఆ 12 మందిలో ఒక 6 మందికి సంబంధం లేకుండా వెళ్ళిపోయారు. వీళ్ళు కాకుండా సంబంధం లేని అంటే ఎఫ్ఐఆర్ తో సంబంధం లేని కొంతమంది కూడా వీళ్ళు ఫ్రెండ్స్ ఉండే. అంటే ఏదో రకంగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రీతి అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్లతో వీటితో ఏం సంబంధం లేదు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఒక హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.